aspirants, welcome to our channel. My delight is in education. Today we are going to discuss the 3rd July 2021 the Hindu news analysis in Telugu. Without any delay, we move to the first article. LET could be behind drone attack in Jammu, says DGP. This article comes under GS paper 3 under defense and security. ఈ ఆర్టికల్ ఏంటంటే మనకి రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో 2 డ్రోన్స్ అటాక్ చేసి బాంబ్ అటాక్ అయితే జరిగింది ఇండియన్ నేవల్ బేస్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అయితే దీని వెనకాలే ఎల్ఈటి వాళ్ళ హస్తం ఉందని అక్కడ ఉన్న సెక్యూరిటీ గ్రూప్ తెలపడం జరిగింది. ఎల్ఈటి అంటే లష్కర్ ఈ తైబా. వీళ్ళు ఏంటంటే పాస్ట్లో కూడా వీళ్ళు డ్రోన్స్ యూజ్ చేసి వెపన్స్ని, నార్కోటిక్స్ని, పేలుడు పదార్థాలని డ్రాప్ చేయడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించి 5 ఎల్ఈటి మిలిటెంట్స్ అండ్ సోల్జర్స్ని సౌత్ కాశ్మీర్ పుల్వామా ఆపరేషన్తో చంపడం అయితే జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు మళ్ళీ అటాక్స్ చేస్తున్నారు అనేది ఒక అనుమానాస్పదమైన విషయం. అదే ఈ ఆర్టికల్లో మనం తెలుసుకున్నది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. గూడ్స్ ఎక్స్పోర్ట్స్ టచ్ రికార్డ్ $95 billion in Q1. దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 3 అండర్ ఎకానమీ. ఇక్కడ చూసుకుంటే మనకి Q1 Q1 అని ఉంది. మన ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం మనకి 4 quarters ఉంటాయి. మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మార్చ్లో ఎండ్ అవుతుంది. ఈ 12 monthsని 4 partsగా డివైడ్ చేస్తారు 3 months కింద. అలా ఫస్ట్ క్వార్టర్ వచ్చి మనకి ఏప్రిల్, మే, జూన్. ఈ ఫస్ట్ క్వార్టర్కి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎప్పుడు కన్నా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి మన ఇండియా మర్చెంటైల్ ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అయినాయి. ఎంతంటే $95 billion రికార్డ్ స్థాయిలో అయింది. మామూలుగా ఇయర్లీ యాన్యువల్గా టార్గెట్ వచ్చి మంది $400 billion. అసలైతే ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ కోవిడ్ టైంలో మనం సెకండ్ వేవ్ చూసాము. చాలా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఆగినాయి. అండ్ రీసెంట్గా మనం నిన్న న్యూస్లో చూసుకుంటే PMI పర్చేస్ మేనేజర్స్ ఇండెక్స్ ప్రకారం ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. కానీ ఇన్ని జరిగినా కూడా మర్చెంటైనల్ ఎక్స్పోర్ట్స్ అనేది అనుకున్న దానికన్నా Q1లో రైజ్ అవ్వడం జరిగింది. ఏంటంటే మనకి ఫ్రూట్స్, మ్యాంగోస్, రైస్, లిచీస్ ఇలాంటి ఐటమ్స్లో ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇండస్ట్రియల్ పరంగా ప్రొడక్షన్ తక్కువ ఉన్నా కూడా ఈ అగ్రికల్చర్ విషయంలో మన ప్రైమరీ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ విషయంలో మనం టాప్గా ఉన్నాం. దిస్ మైట్ బీ ఏ రీజన్ ఫర్ ద హై లెవెల్ రికార్డ్ ఆఫ్ దిస్ Q1. అండ్ మనం ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే మనం డెఫిసిట్ అనేది డిక్రీజ్ చేయొచ్చు. ఇంపోర్ట్తో కంపేర్ చేసుకుంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటే మన యొక్క డెఫిసిట్ని మనం బాగా తగ్గించుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజింగ్ అయ్యేది ఈ ఎకనామీ యొక్క గుడ్ వే వెళ్తుందని చెప్పడం. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు నెక్స్ట్ ఆర్టికల్. కేరళ హౌస్ బోట్స్ గెట్ రెడీ టు సేల్. ఈ ఆర్టికల్లో మనం చూసుకుంటే కేరళ యొక్క టూరిజం గురించి మాట్లాడుకోవడం అయితే జరిగింది. కేరళలో మనం చూసుకుంటే టూరిజం అనేది వాటర్ పరంగా చాలా ఫేమస్. అందులో ఇంకా బ్యాక్ వాటర్కి అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్యాక్ వాటర్ అంటే 2 లగూన్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని బ్యాక్ వాటర్ అంటారు. సో దీనికి సంబంధించి వెంబనాడ్ లేక్ గురించి మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇండియా వైడ్గా లాక్డౌన్ అనేది ఫేస్ చేస్తున్నాం. రీసెంట్గా లాక్డౌన్లో చాలా రిలాక్సేషన్స్ అనేవి వచ్చినాయి, చాలా సడలింపులు జరుగుతున్నాయి. దానికి సంబంధించే కేరళలో కూడా ఈ బోట్ హౌస్ బిజినెస్కి సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ అయితే వచ్చినాయి. దానికి సంబంధించి వాళ్ళు ఏమని ప్రమోట్ చేస్తున్నారంటే వ్యాక్సినేషన్ అయిన వాళ్ళకి 50% డిస్కౌంట్తో ఆ హౌస్ బోట్ని ఎంజాయ్ చేయొచ్చు అని కొన్ని ప్రమోషన్స్ అయితే చేసుకుంటున్నారు. ఇలా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క బిజినెస్ ఇంక్రీజ్ అవడమే కాకుండా వ్యాక్సినేషన్ వేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా పెరుగుతారు. మంచి పనే. అండ్ అక్కడ గవర్నమెంట్ కూడా వ్యాక్సినేషన్ స్టాక్ని పెంచడం అయితే జరుగుతుంది. ఇలా అప్ టు 50% ఆఫ్ ఉన్నప్పుడు ఎవరన్నా ఫస్ట్ ఎక్కువ వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది.
అండ్ వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లైక్ టెంపరేచర్ చెకప్, శానిటైజింగ్ చేయటం బోట్ని, కంప్లీట్ గెస్ట్ లిస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ వాళ్ళకి జాగ్రత్త పోర్టల్ 1 అని ఉంది కోవిడ్-19 సంబంధించి. దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారనమాట ఈ క్యాండిడేట్స్వి. ఫర్దర్గా ఎవరికన్నా కరోనా వచ్చిన లిస్ట్ చెక్ చేస్తే ఎవరెవరు వచ్చారు ఏంటనేది తెలుస్తుంది కదా, దానికి సంబంధించి జాగ్రత్త పోర్టల్ అనేది. అంటే ఎలాగో వెంపనాడ్ లేక్ గురించి ఈ ఆర్టికల్లో వచ్చింది కాబట్టి దాని గురించి కొన్ని స్టాటిక్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఇది ఇండియాలోనే లాంగెస్ట్ అండ్ కేరళలో లార్జెస్ట్ వన్ అండ్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ రామ్సార్ సైట్. మనకి ఫస్ట్ లార్జెస్ట్ రామ్సార్ సైట్ వచ్చి సుందర్బాండి. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. సెంటర్ ఆస్క్ స్టేట్ టు ఇంపోజ్ లిమిట్స్ ఆన్ స్టాకింగ్ ఆఫ్ పల్స్. మనం రీసెంట్గా చూసుకుంటే పల్సెస్ యొక్క ప్రొడక్షన్ అనేది చాలా డిక్రీజ్ అవుతుంది. మన వరల్డ్లోనే ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అనమాట. అయినా కూడా ఇండియాలో పల్సెస్ యొక్క ఎక్స్పోర్ట్ అనేది తగ్గిపోయి మనం వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే పల్సెస్ యొక్క కన్జంప్షన్ అనేది పెరిగిపోయింది, ప్రొడక్షన్ అనేది తగ్గింది. రీజన్ ఏంటంటే మన మాన్సూన్ యొక్క రెయిన్స్లో డిలే అనేది రావటం వల్ల ఖరీఫ్ సీజన్లో కూడా డిలే వచ్చింది. సో ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయింది, బట్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ కన్జంప్షన్ చేసేస్తున్నారు కాబట్టి స్టాక్ అయిపోతుంది, వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ అనేది ఈ ఫ్యూయల్ మీద, పల్సెస్ మీద మనకు బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. మాల్ న్యూట్రిషన్ అనేది కూడా బాగా ఇంక్రీజ్ అయిపోతుంది. అందుకని చెప్పి గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చింది. స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది మినిమం స్టాక్ లిమిట్స్ని పెట్టమని. ఎలా అంటే ఇప్పుడు హోల్సేలర్స్నేమో వాళ్ళ దగ్గర మినిమం స్టాక్ అమౌంట్ 200 tons ఉండాలని, రిటైలర్స్ దగ్గర 5 tons ఉండాలని, మిల్లర్స్ దగ్గర వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ కన్నా 25% ఎక్కువ ఉండాలని చెప్పి గవర్నమెంట్ కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొచ్చింది. ఇంకా లైసెన్స్ క్యాన్సిలేషన్ అని, లిమిటెడ్ స్టాక్ అని, ఇలా చాలా లిమిట్స్ అనేవి ఇంపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. Pandemic increase vulnerability to human trafficking, US report. This article comes under polity. మనకి రీసెంట్గా యూఎస్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది కోవిడ్-19 టైంలో చాలా ఎక్కువ ఇంక్రీజ్ అయింది పాస్ట్లో పోల్చుకుంటే. అండ్ మనకి పాలసీ ఆఫ్ ట్రాఫికింగ్ అని ఉంటుంది, దాని మినిమం కూడా రీచ్ కాలేకపోతున్నామని చెప్పడం అయితే జరిగింది. దానికి రిలేటెడ్గా మన ఇండియా అనే దాన్ని సెకండ్ ఫేజ్లో సెకండ్ టైర్లో పెట్టడం అయితే జరిగింది యూఎస్ రిపోర్ట్ ప్రకారం. మన ఇండియాలో ఎన్నో స్టెప్స్ తీసుకుంటున్నా అవన్నీ మినిమం రిక్వైర్మెంట్స్ని చేరట్లేదని చెప్పి మనల్ని టైర్ 2లో పెట్టడం జరిగింది. అండ్ టైర్ 3లో కొన్ని కంట్రీస్ ఉన్నాయి, అక్కడైతే మరీ చాలా ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది. ఆ కంట్రీస్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, చైనా, నార్త్ కొరియా, బర్మా, క్యూబా, ఇరాన్, ఎరిట్రియా, రష్యా, సిరియా, సౌత్ సుడాన్, తుర్క్మెనిస్తాన్. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది అని యుఎస్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నౌ వీఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. అన్జస్ట్ గ్రీన్. దిస్ ఆర్టికల్ కమ్స్ అండర్ బోత్ జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 అండర్ ఐఆర్ అండ్ ఎకానమీ. ఈ ఆర్టికల్ చూసుకుంటే గ్రీన్ పాస్ గురించి. గత 4 daysగా మనం గ్రీన్ పాస్ గురించి చూస్తూనే ఉన్నాం. గ్రీన్ పాస్ అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు గ్రీన్ పాస్ అనేది తీసుకొచ్చారు. అదేంటంటే డిజిటల్గా కరోనా వైరస్కి సంబంధించిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ని చెక్ చేసి వాళ్ళని యూరోపియన్ యూనియన్లోకి ఎలాంటి మాన్యువల్ క్వారంటైన్ లేకుండా అలౌ చేయటం. అంటే వాళ్ళ ఒక 4 వ్యాక్సిన్స్ నేమ్స్ని ఈ గ్రీన్ పాస్లో ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఫిక్జర్, జాన్సన్ అండ్ జాన్సన్, మోడర్నా, ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనకా. ఈ 4 వ్యాక్సిన్స్ ఉన్న వాళ్ళ మట్టుకే యూరోపియన్ యూనియన్లోకి ఎలాంటి మ్యాండేటరీ క్వారంటైన్ లేకుండా ఎలా చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు. దానికి సంబంధించి మన ఇండియా కూడా రెసిప్రోకల్గా ఒక యాక్షన్ అనేది తీసుకుంది. దానికి సంబంధించి వాళ్ళు రెస్పాండ్ అయ్యి యూరోపియన్ యూనియన్లో ఉన్న ఒక 9 కంట్రీస్ కోవిషీల్డ్ని ఇంక్లూడ్ చేశాయి. బట్ వీళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడైతే కోవిషీల్డ్, కోవాక్సిన్, రష్యాకి సంబంధించిన స్పూత్నిక్ 5, చైనాకి సంబంధించిన సైనోవాక్ వీటిని వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ EU డిజిటల్ కోవిడ్ సర్టిఫికేట్ అని చెప్పడం అయితే జరిగింది.
దానికి సంబంధించి నిన్న ఆర్టికల్లో మనం ఇంకోటి కూడా చూసాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది యూరోపియన్ యూనియన్కి చెప్పడం జరిగింది. చైనాకి ఇచ్చిన వ్యాక్సిన్స్ను కూడా అందులో పెట్టమని చెప్పడం జరిగింది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అప్రూవ్ చేసిన వ్యాక్సిన్స్ను కూడా ఎలా చేయకపోతే ఎలాగా అని చెప్పడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే మన ఎక్స్టర్నల్ మినిస్టర్ వచ్చేసేసి ఆయన కూడా చెప్పడం జరిగింది, మన వ్యాక్సిన్స్ అనేవి చాలా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయితే చేసాం. అలాంటిది ఆ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళని అలౌ చేయకపోతే మనం సప్లై చేసిన వాళ్ళందరికీ డిస్కంఫర్టే కదా. మళ్ళీ ఫర్దర్గా కోవాక్సిన్ కూడా ఆఫ్రికన్ కంట్రీస్లో చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు దీనివల్ల మన ఎక్స్పోర్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అదనే కాకుండా ఇది ఇన్ఈక్వాలిటీ కిందకు కూడా వస్తుంది. సో దీనివల్ల ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి షట్ డౌన్ అయిపోతాయి. అప్పుడు ఎకానమీ చాలా పడిపోతుంది కంట్రీస్కి. సో అలా ఉండకూడదని చెప్పి చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా న్యూస్లో ఫర్దర్గా ఏమన్నా వస్తే మనకి దీని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫస్ట్ ప్రజెంట్ అయితే మన ఇండియా తీసుకున్న రెసిప్రోకల్ పని వల్ల 9 కంట్రీస్ అయితే ఒప్పుకున్నాయి యూరోపియన్ యూనియన్లో. మన వాళ్ళు తీసుకున్న పాలసీ ఏంటంటే ఎవరైతే మనల్ని ఎలా చేస్తారో వాళ్ళనే మనం బేసిక్ మ్యాండేటరీ క్వారంటైన్ లేకుండా మనం కూడా మన కంట్రీలోకి రానిస్తామని చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి నిన్న ఆర్టికల్లో చూసాం ఏ కంట్రీస్ అలౌ చేసాయి అనేది. ఫర్దర్గా ఏమన్నా చేంజ్ రావచ్చు, మిగతా కంట్రీస్ని కూడా అలౌ చేయొచ్చు. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. Now we are moving to the next article, net loss. This article comes under GS paper 2 regarding education. నెట్ లాస్ మనం రీసెంట్గా చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం. నిన్న కూడా చూసాం యూడిఐఎస్సి అనేది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. ఇదేంటంటే మన కంట్రీలో ఉన్న స్కూల్స్ నుంచి, టీచర్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఎంతమంది నెట్ వాడుతున్నారు, ఎంతమంది దగ్గర నెట్ ఉంది, ఎంతమంది దగ్గర బేసిక్ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి అనేది నిన్న చూసాము. అందులో కేరళ అనేది హై ర్యాంకింగ్లో ఉంది. నిన్న మనం చూసింది కంప్యూటర్ ఫెసిలిటీస్ గురించి. ఈరోజు నెట్ ఫెసిలిటీస్ గురించి వద్దాం. నెట్ ఫెసిలిటీస్లో కూడా కేరళనే టాప్లో ఉంది. 87% నెట్ అనేది అక్కడ ఉన్న స్కూల్లో ఉంది. ఢిల్లీలో 85.69 ఉంది. ఒడిశాలో 6.46% ఉంది. బీహార్లో 8.5, వెస్ట్ బెంగాల్లో 10%. ఓవరాల్గా అన్ని స్కూల్స్ మీద కలిపి 22% మట్టుకే నెట్ కనెక్టివిటీ అనేది ఉంది స్కూళ్ళలో. గవర్నమెంట్ స్కూల్లో చూసుకుంటే ఓన్లీ 11% ఉంది. దీని ప్రకారం మనం చూసుకుంటే డిజిటల్ డివైడ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీనికి సంబంధించి ఫర్దర్ స్టెప్స్ అలాంటివి తీసుకొచ్చంటే నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ అంటే భారత్ నెట్, మొత్తం ఇండియా మొత్తం బ్రాడ్బ్యాండ్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకా షార్ట్ వేలో త్వరగా చేయాలంటే డొనేట్. ఇప్పుడు మామూలుగా మన దగ్గర 2 phones 3 phones 2-3 కంప్యూటర్స్ ఉండి సరిగ్గా వర్క్ కాకపోతే వాటిని రీసైకిల్ చేయించి లేని ప్లేసుల్లో డొనేట్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల లేని వాళ్ళకి మనం ఫెసిలిటేట్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువైపోతుంది. ఈ కోవిడ్ టైంలో అన్నీ ఆన్లైన్, ఉద్యోగం కానీ చదువు కానీ అన్నీ ఆన్లైన్. మన నార్త్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే ఎక్కువ అన్ని కొండ ప్రాంతాలే, ట్రైబల్ ఏరియాస్, వాళ్ళకి సరైన నెట్వర్క్ ఉండదు. మొత్తం కొండలు అవన్నీ దాటుకుని వెళ్ళి నెట్వర్కింగ్ వాడుకుంటారు. అండ్ వాళ్ళు షేరింగ్ పద్ధతి ఎక్కువ యూజ్ చేస్తారు. ట్రైబల్ ఏరియాస్ అంటే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఉండదు కాబట్టి కొంతమంది కలిపి ఒక ఫోన్ కొనుక్కోవడం, దాన్ని ఒకరు షేర్ చేసుకోవడం, దీనివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. దానికి సంబంధించి గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకుంటుంది. అందులో ఒకటి ఈ భారత్ నెట్ అనేది. దిస్ వాజ్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. నా సమాచారం కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Over the edge, feel like I'm floating through